వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. టీడీపీ ఎంపీ తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. కేజ్రీవాల్ భార్య. గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపాల్. ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ప్రారంభం. మందమరి అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. బంజారా సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక తీజ్ ఉత్సవాలు అని నిరూపించిన శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులు. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ప్రజాభవన్లో భేటీ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నీరబ్ కుమార్ ప్రసాద్, శాంతికుమారి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్తో పాటు ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు. ప్రజాభవన్లో ఏపీ సీఎం చంద్రబాబును సన్మానించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. చిలకలూరిపేట పట్టణంలోని పసుమర్తి గ్రామానికి చెందిన శ్రీరామ్ వెంకటేశ్వరరావు అను వ్యక్తి పసుమర్తి గ్రామ శివారులో ఉన్న తనకు చెందిన 1 ఎకరం పొలాన్ని మాజీ మంత్రి రజని వారి అనుచరులతో తన పొలం కబ్జా చేశారని, తన పొలం తనకు ఇప్పించాలని బాధితుడు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం తన తండ్రి 1987వ సంవత్సరంలో పసుమర్తి గ్రామ శివారులో 1 ఎకరం పొలం కొన్నారని, అప్పటి నుంచి తన పొలం తమ ఆధీనంలో ఉందని పేర్కొన్నారు. ఆ పొలం అప్పటి నుండి నేటి వరకు యూనియన్ బ్యాంక్ ఖాతాలో ఉందని వివరించారు. అయితే మాజీ మంత్రి విడుదల రజని మధ్యనగర్లో ఒక కంపెనీ కొనుగోలు చేసిందని, ఆ కంపెనీ ముందు ఎక్రోచ్మెంట్ 34 కుటుంబాలు ఉన్నాయని, వారు ఖాళీ చేయకపోవడంతో తన పొలంలో ఒక్కొక్కరికి సెంటు 25 చొప్పున తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసిందని అన్నారు. దీని తాలూకా తనకు ఎటువంటి డబ్బు చెల్లించలేదని తెలిపారు. కుటుంబ సభ్యులు చీరాల రోడ్లో ఉన్న ఎన్టీసీ కంపెనీ స్థలాలు కొన్న తర్వాత దానికి ఎదురుగా ఉన్న ఆక్రమణదారుల్ని తీసేస్తే వారి స్థలాలకి బాగా విలువ వస్తుందని తెలిసి వారికి వేరే చోట స్థలాలు ఇస్తామని మేము అడ్డుపడుతున్న మా స్థలంలో వారికి దొంగ రిజిస్ట్రేషన్లు చేసి వారికి ఇచ్చారు. ఇవ్వటం వలన వారు లబ్ధి పొందారు, మేము నష్టపోయాం. ఆ స్థలం, ఆ పొలం ఈ రోజుకు కూడా ఆంధ్ర యూనియన్ బ్యాంక్ వారి ఆ స్వాధీనంలో ఉన్నది. మాది మాకు చెందిన స్థలం, ఎకరా స్థలం వారికి వేరే దొంగ రిజిస్ట్రేషన్ చేయించారు. తెలంగాణ ఆషాఢ మాస బోనాల దశాబ్ది ఉత్సవాలను ఆర్భాటంగా అట్టహాసంగా అత్యంత వైభవపేతంగా నిర్వహణ. దేవాలయ కమిటీలకు ఉత్సవాల నిర్వహణకు చెక్ల పంపిణీ. రాష్ట్ర ప్రభుత్వం బోనాల నిర్వహణకు 20 కోట్లు కేటాయింపు. బోనాల ఉత్సవ క్యాలెండర్, ఈవెంట్ క్యాలెండర్, పోస్టర్, బోనాల పండుగపై రాసిన పుస్తకం, సీడీ ఆవిష్కరించిన మంత్రులు. బోనాల పండుగ గురించి ప్రజలందరికీ తెలిసేలా హైదరాబాద్ 4 దిశల ఆర్చీలు, 14 చోట్ల 3D మ్యాపింగ్ ఏర్పాటు. జూలై 7 నుంచి 14 వరకు బోనాల ఉత్సవాలు. బోనాల పండుగ విజయవంతానికి
ప్రజల సహకారం అవసరం. తెలంగాణ ఆషాఢ మాస బోనాల దశాబ్ది ఉత్సవాలను ఆర్భాటంగా అట్టహాసంగా అత్యంత వైభవోపేతంగా నిర్వహించినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తెలిపారు. తన భర్త రాజకీయ కుట్రకు బలి అయ్యారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య సునీత ఆరోపించారు. టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. తన కొడుకు రాఘవను కాపాడుకునేందుకు శ్రీనివాసులు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారని పేర్కొన్నారు. తన భర్త నిజాయితీపరుడని, ఆయనకు ప్రజలు మద్దతుగా నిలవకపోతే చదువుకున్న వారెవరూ రాజకీయాలకు వచ్చేందుకు సహించారని అన్నారు. नमस्कार। क्या आपको पता है कि केजरीवाल जी को गिरफ्तार क्यों किया है? केजरीवाल जी को एनडीए के एक एमपी के बयान पर गिरफ्तार किया है। उनका नाम है मगुंटा श्रीनिवासलू रेड्डी यानी एमएसआर। एमएसआर आंध्र प्रदेश से एनडीए के एक सांसद हैं। एमएसआर ने ऐसा क्या बयान दिया जिससे आपके मुख्यमंत्री केजरीवाल को गिरफ्तार कर लिया? 17 सितंबर 2022 को एमएसआर के ठिकानों पर ईडी की रेड हुई। उनसे पूछा गया कि क्या वो कभी केजरीवाल जी से मिले हैं? उन्होंने कहा, हाँ, मैं 16 मार्च 2021 को केजरीवाल जी से दिल्ली सचिवालय में उनके दफ्तर में मिला था। मैं दिल्ली में एक फैमिली चैरिटेबल ट्रस्ट खोलना चाहता था। उसके लिए दिल्ली के सीएम से जमीन के बारे में बात करने गया था। केजरीवाल जी ने कहा, लैंड एलजी के पास है, एप्लीकेशन दे दो, हम देखते हैं, और कहकर चले गए। ईडी को एमएसआर का जवाब पसंद ही नहीं आया। ईडी ने कुछ दिन बाद एमएसआर के बेटे राघव मगुंटा को गिरफ्तार कर लिया। फिर से एमएसआर के और बयान लिए गए, मगर वो अपना पहले वाला बयान ही दोहराते रहे क्योंकि वही सच था, और उनके बेटे राघव रेड्डी की बेल खारिज होती रही। इस दौरान सदमे से राघव की पत्नी यानी एमएसआर की पुत्रवधू ने आत्महत्या करने की कोशिश की और उनकी बूढ़ी मां बहुत बीमार हो गई। इन सब को देखते हुए बेटे के लिए बाप भी टूट गया। 17 जुलाई 2023 को पिता एमएसआर ने ईडी में अपना बयान बदल दिया। उन्होंने अब कहा, 16 मार्च 2021 को मैं केजरीवाल जी से मिलने गया था। मुश्किल से 4-5 मिनट मुलाकात हुई। वहीं 10-12 लोग बैठे थे। मेरे कमरे में घुसते ही केजरीवाल जी ने मुझसे कहा कि दिल्ली में आप शराब का काम शुरू करो, बदले में आम आदमी पार्टी को 100 करोड़ रुपए दे दीजिए। केजरीवाल जी से ये मेरी पहली और आखिरी मुलाकात थी। इस बयान के बाद अगले ही दिन एमएसआर के बेटे राघव रेड्डी को ईडी ने बेल दिलवा दी। जाहिर है कि एमएसआर का यह बयान झूठा है। वे खुद कह रहे हैं कि यह उनकी केजरीवाल जी से पहली और आखिरी मुलाकात थी। 10-12 लोग वहां बैठे थे। अगर किसी को किसी से पैसे मांगने भी थे तो वह क्या कोई किसी अजनबी से
पहली मुलाकात में ही 10-12 लोगों के सामने इस तरह पैसे मांग लेगा? जाहिर है कि एमएसआर के बेटे और परिवार को 5 महीने बुरी तरह प्रताड़ित किया गया। इसीलिए एमएसआर ने अपने बेटे को बचाने के लिए झूठा बयान दिया और इस बयान को देने के बाद 2 दिन में ही एमएसआर के बेटे को बेल मिल जाती है। इन सब बयानों से एक बात तो साफ हो गई कि अपने बेटे को जेल से निकलवाने के लिए एमएसआर ने झूठा बयान दिया। कोर्ट ने भी केजरीवाल जी को बेल देते हुए यही माना कि ईडी ने बेल का लॉलीपॉप देकर बयान लिया बिना किसी सबूत के। आपके बेटे केजरीवाल जी को एक गहरे राजनीतिक षड्यंत्र का शिकार बनाया गया है। वो एक सामान्य पढ़े लिखे देशभक्त और कट्टर ईमानदार व्यक्ति हैं। यदि आज आप उनके साथ खड़े नहीं हुए तो इस देश में पढ़े लिखे ईमानदार लोग कभी राजनीति में नहीं आएंगे। क्या मोदी जी केजरीवाल जी के साथ ठीक कर रहे हैं? इस वीडियो को ज्यादा से ज्यादा शेयर करें ताकि देश को पता चल सके कि मोदी जी कैसे ईडी सीबीआई के जरिए एक गहरे राजनीतिक षड्यंत्र के तहत आपके केजरीवाल और आम आदमी पार्टी को खत्म करना चाह रहे हैं। जय हिंद। మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా జరగక 90 మంది పిల్లలు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. పిల్లలకి ఇచ్చే బ్యాగులు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. ఏ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయడం లేదని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఒకసారి హాస్పిటల్లో కూడా ఒకసారి చూడండి. ఒకసారి 90 మంది పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారు. మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా జరగడం లేదు. పిల్లలకు కనీసం బ్యాగుల సప్లై కూడా సరిగ్గా జరగడం లేదు. ఇచ్చేటోడు ఎవడు ఇవ్వడం లేదు సరిగ్గా ఏది వ్యవస్థ అనేది ఏది సరిగ్గా జరగడం లేదు. వ్యవస్థను గాడిలో పెట్టండి. మీరు ప్రజలు మిమ్మల్ని ఏదైతే ఓటు వేశారో ఒక కారణం చేత మీరు ప్రజలు 10% మంది ఓట్లు మాకు రావాల్సిన 10% మంది ఓట్లు మీకు వైపు డ్రిఫ్ట్ అయ్యాయి అని అంటే కేవలం మీరు చేసిన మోసపూరిత వాగ్దానాల వల్ల డ్రిఫ్ట్ అయ్యాయి. ప్రజలు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. రైతు భరోసా అందక పిల్లలు అల్లాడిపోతూ ఉన్నారు. పిల్లలు బడులు స్టార్ట్ అయ్యాయి కానీ తల్లులకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా వస్తూ ఉన్నది రావడం లేదు. తల్లులు ఎదురుగా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళని చూసుకోండి. అక్క చెల్లెమ్మలకి ఇస్తామన్నారు నెల 1500 రూపాయలు. అది ఇచ్చే కార్యక్రమం చూసుకోండి. ఇంటింటికి ఉద్యోగం అన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే 3000 రూపాయలు ప్రతి ఇంటికి నిరుద్యోగ వృత్తి అన్నారు. ఆ పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారు 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అని. అది చూసుకోండి. ఇటువంటి ఏవి కూడా మంచి కార్యక్రమాలు ఏవి కూడా చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళన మాత్రమే క్రియేట్ చేసే దుర్బుద్ధిని చేసే దుశ్చర్యను ఆపండి అని మరొక్కసారి హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాం. శిశుపాలను పాపాలు పండినట్టుగా వేగంగా జరుగుతూ ఉన్నాయి. తన పాపాలు పండడం అన్నది కూడా తను మర్చిపోదని సందర్భంగా మరొక్కసారి చెప్తా ఉన్నాం. క్యాతన్పల్లి అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని సంబంధిత అధికారులను చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశించారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ రెవెన్యూ ఆర్ఓబీ అధికారులతో చేయాల్సిన అభివృద్ధి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన పెండింగ్లో ఉన్న పనులను గుర్తించి వెంటనే పూర్తి చేయాలని, పట్టణంలో అభివృద్ధిపై ప్రణాళికను రూపొందించాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే నిధులను కేటాయించకుండా కేవలం అభివృద్ధిని శిలాఫలకాలే పరిమితం చేశారని దుయ్యబట్టారు. మున్సిపాలిటీ ప్రాంతంలో శ్మశాన వాటికల నిర్మాణం కొరకు సింగరేణి నుండి స్థలాన్ని సేకరించి త్వరలోనే శ్మశాన వాటికలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వర్క్స్ రివ్యూ ఇప్పుడే అధికారులతో చేయడం జరిగింది. ప్రత్యేకంగా మిషన్ భగీరథి,
ఈ రోడ్స్ ఏదైతే ఉన్నదో కేతాన్పల్లిలో గద్దరాయుడు సైడ్ ప్రత్యేకంగా రోడ్స్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. మొన్న ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా వాగ్దానాలు ఇవ్వడం జరిగింది ఆ ప్రాంతంలో. దాంతోపాటు ఆర్కేపురంలో శ్మశాన వాటిక కావాలి, మైనారిటీస్కి ఒకటి కబ్రస్థాన్, ఇంకా క్రిస్టియన్స్కి కూడా ఒక క్రెమటోరియం, ఇవన్నిటికీ కూడా ఒక 25 ఎకరాల భూమి సింగరేణికి కోరడం జరిగింది. నిధులు కేటాయించాలంటే భూమి ఉండాలి. ఈ భూమి సింగరేణి సంస్థ వారి మైనింగ్ ఏరియాస్లో లేని చోటు మాకు ఇస్తే ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పి సిఎండికి ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి వచ్చినప్పుడు మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. దాన్ని ఫాలోఅప్ చేస్తున్నాము. త్వరలోనే సింగరేణి ఒక నిర్ణయం తీసుకుంటుంది. మైనింగ్ ఏరియాస్ ఎక్కడ ఉందో నాన్ మైనింగ్ ఏరియాస్లో ఇవ్వటానికి వారు కూడా కన్సిడరేషన్ చేస్తున్నారు. నేను మండే నన్న ట్యూస్డే నన్న సిఎండితో కలిసి ప్రత్యేకంగా ఈ ఆర్కేపురంలో సింగరేణి భూమి ఇస్తేనే ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ భూమి లేదు, అంత సింగరేణి భూమి ఉంది. అందు గురించి సింగరేణి సంస్థ మనకు కోఆపరేట్ చేసే అవసరం ఉంది. దాంతోపాటు రోడ్స్లో విషయం కూడా ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వము చాలా చోట్లు ఖాళీ కేవలం టెంకాయలు కొట్టేసి మేము అభివృద్ధి చేస్తున్నాము, నిధులు లేకున్నా కానీ టెంకాయలు కొట్టేసి పనులు చేస్తున్నామని చెప్పి వారు పబ్లిసిటీ చేసుకోవడం జరిగింది. నిన్న చెన్నూరు మున్సిపాలిటీలో కూడా అక్కడ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు రోడ్ల విషయం చాలా దారుణంగా ఉంది. అక్కడ కూడా సేమ్ అన్ని చోట్ల కూడా ఎలక్షన్లు వస్తున్నాయి, ఓట్లు కావాలని చెప్పి పేపర్ పైన శాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఈసారి ఈరోజు రివ్యూ మీటింగ్లో ప్రత్యేకంగా ఎన్ని నిధులు కావాలి, ఎక్కడ నిధులు పెడితే పనులు ప్రారంభమై తొందరగా పూర్తిగా అవుతాయి, మన ఆర్కేపురము, మన కేతాన్పల్లి మున్సిపాలిటీలో, ఇంకా మన గద్దరాయుడులో, ఇంకా ఇక్కడ వార్డులలో ఏదైతే ఉందో ఆర్కేపురంలో అన్ని చోట్ల కూడా వారికి ఈ రోడ్స్ విషయమైనా కానీ, మిషన్ భగీరథ నీళ్ళ విషయమైనా కానీ, సైడ్ డ్రైన్స్ అయినా కానీ ఇవన్నిట్లో మొదలు కాన్సన్ట్రేట్ చేసి ప్రజలకు అంటే నీడ్ ఆఫ్ ద అవర్ ఇది ఉన్నది. ఈరోజు గురుకుల్ స్కూల్ కూడా విజిట్ చేయబోతున్నాము. అక్కడ ఏమైనా నిధులు అవసరం ఉన్నదా, ఆ సంస్థ కూడా మంచిగా నడవాలి, విద్య గురించి విద్యార్థులకు ఏం అవస్థలు ఉండొద్దు అని చెప్పి ఇప్పుడు గురుకులు కూడా విజిట్ చేయబోతున్నాము. ఏమైనా క్వశ్చన్లు అడిగితే కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటకు చెందిన సోమశేఖర్ భార్య హిమబిందు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. తమ ఇంటిని వెళ్లే దారిని కుమార్ అనే వ్యక్తి ఆక్రమించుకున్నారని ఆమె తెలిపారు. ఇంటికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో వేరే దారి లేక నిరసన తెలిపినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని సంవత్సరం ముందు పోలీస్ స్టేషన్కు వస్తే గతంలో సీఏ శ్రీధర్ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరించినట్లు హిమబిందు ఆరోపించింది. మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్తే రాత్రి 9 గంటలకు పైన ఫోన్ చేయమని చెప్పారని ఆవేదన వ్యక్తం చేసింది. సమస్యలను పరిష్కరించాలని కోరితే ఇలా రాత్రి 9 గంటలకు పైగా ఫోన్ చేయడం ఏమిటి అని ఆమె ప్రశ్నించింది. ఒకసారి వచ్చి మాట్లాడమా, మనం మాట్లాడచ్చు. సిఐ కానీ ఎస్ఐ కానీ వాళ్ళని పిలిపించి ఒక్కరినైనా నేను ఒక ఆడబిడ్డ వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళని పిలిపించాల్సింది కనీస ధర్మం లేకుండా అది కూడా చేయకుండా నేను ఆడదాన్ని తిరుగుతా అంటే వాళ్ళ కొమ్ము కాస్తున్నారంటే
ఉన్నారు కదమ్మా, మమ్మల్ని అడిగితే కాదు. నేను అందుకని సార్ ఉన్నారు, సిఏ సార్ ఉన్నారు, ఎస్ఐ సార్ ఉన్నారు, వచ్చి మాట్లాడండి. నాకు ఎవరి మీద నమ్మకం అందరూ లోపల లోపల ఏం చేస్తున్నారు అక్కడ ఉండే సిఏ సార్ వేరే లేదంటే కోర్టు వస్తుంటే కోర్టు పైలండి, కోర్టు ఇస్తాను. మీరు ఇట్లా చదివేదంటే ఏమంటే బీసీలకు కూడా బీసీలు బిల్డింగ్ క్యాస్ట్ విలువ ఉండాలని నా భావన. అది జరగాలంటే మనం ఇట్లనే నిరసన చెప్తారు. మనము ఎస్సీ ఎస్టీ భయపడతా ప్రాణంలో నుండి దారి లేదు. ఒకసారి ఇంటికాడికి చూడండి అన్న రైట్ అన్న. మరి ఏమంటే కంప్లైంట్ ఏంటి? ఇంతకు ముందు ఏమో కంప్లైంట్ ఇచ్చిందా? ఎఫ్ఐఆర్ మళ్ళీ లాస్ట్లో ఎవరు పట్టించుకోలేదు ఎఫ్ఐఆర్ అదే మరి ఎఫ్ఐఆర్ చేసినప్పుడు మరి కోర్టు ఇస్తాను. మాది మేము చూడండి, మా వరకు మేము మా ఇన్వెస్టిగేషన్ కోర్టు పెట్టాము. మీకు ముందున్న సిఐ ఎస్ఐ నన్ను బెదిరించాడు. ఏదైనా ఉంటే మీ కంప్లైంట్ నేను నా ఆడబిడ్డను తెచ్చుకొని స్టేషన్ దాకా వచ్చినా కానీ పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకోవాలి. మీకేం సరే సమస్య మాకు మున్సిపల్ కమిషనర్ గారైనా పట్టించుకోవాలి. చిట్టిబాబు సార్ ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ 3వ కమిషనర్ చేంజ్ అయినారు కానీ నా సమస్య మాత్రం విషయాలంటే మనకి ఐడియా లేదు. ఏమైనా మీకు సమస్య ఉంటే మాకు ఏమైనా చెప్తారా? లాస్ట్ సెకండ్గా మేము దాని గురించి యాక్షన్ 9 గంటల పైన తక్కువ అధికారి రాండి. మీరు ఏమైనా సమస్య చెప్పండి, మేము మా సీఎల్ ఇచ్చేస్తాం. అధికారులు మొత్తం నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. అంటే అది ఆటో రికార్డు ఫోన్ కాల్ 9 గంటల పైన ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినారు గవర్నమెంట్ అధికారులు పనిచేసి 9 గంటల పైన పోలీస్ మున్సిపల్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా 9 గంటల పైన పనిచేసేది ఎప్పుడు స్టార్ట్ మామూలుగా పనిచేసేదే కష్టం. ఇంకా వేరే ఆడవాళ్ళకి ఎక్కడ ఉంది సార్? ఎంతమంది ఆడవాళ్ళని బలి చేస్తారు సార్? ఎస్సీ ఎస్టీ ఏం చేసినా నడుస్తుంది సార్. మేము బతకాల్సిన అవసరం లేదు సొసైటీలో. మా బీసీలకు కూడా ఏదో మాకు కూడా ఒక విలువ ఉండాలి సార్ సొసైటీలో. వేరే క్యాస్ట్ కానీ వేరే ఎవరు బతకాల్సిన పని లేదు. అందుకనే అంబేద్కర్ గారిని డైరెక్ట్గా అడుగుతాను. ఆయన లేకపోతే ఎట్లా రాసినారు ఆయన రాజ్యాంగాన్ని? ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రం రాసేసారు. మేమేం తప్పు చేస్తాం సార్? వాళ్ళు కొట్టినా మా మీద వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. పోలీసులు పిలిపించట్లేదు అసలు స్టేషన్కి. అంటే డబ్బుంటే ఏదైనా నడుస్తుంది, కొనేసుకోవచ్చు పోలీసులు. ఒక్కదాన్ని నేను అనుకుంటున్నాను తిరిగి అసలు బతకలేము. వాళ్ళు కొట్టినా తిట్టినా ఏం చేసినా మనం పడి ఉండాల్సిందే. ఎందుకు కావాలి సార్ ఈ బతుకు? అంటే ఇప్పుడు ఆ ల్యాండ్ని ఆక్రమించుకునే వాళ్ళు ఏం కష్టమా? ఎస్సీ ఎస్టీ అంటే సార్ అది నాకు తెలియదు. ఏం చెప్పినారు పోలీసులు చెప్పినారు. ఏమని? వాళ్ళు ఎస్సీ ఎస్టీమా నేను ఈ కేసు పెడితే నువ్వేం చేస్తావు, నువ్వు అసలు ఏమి చేయలేవు, దాన్ని తిరగలేవు అని వాళ్ళే నాకు చెప్తాను. ఇంకెవరు కాపాడుతారు సార్ మమ్మల్ని? అట్లా అన్ని డిపార్ట్మెంట్లో ఎవరు మా చెప్పింది? ఇప్పుడు ఎవరున్నారు నాకు తెలియదు, పేరు కూడా తెలియదు సార్. లాస్ట్ టైం ఉన్న సిఐఎస్ఐ అంటే మీరు స్టేషన్కి ఎప్పుడు పోయినప్పుడు ఈ మాట చెప్పినారమ్మా? లాస్ట్ ఇయర్ 1 year పైన అవుతుంది. తర్వాత రీసెంట్గా కూడా ఎవరు పట్టించుకోరు సార్. అంటే గతంలో సిఐ గారు వేరే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం సిఐ చేంజ్ అయినారు. ఈయన ఏమైనా కలిసినారా? ఎవరున్నారో కూడా తెలియదు సార్ నాకు. నేను వెళ్ళలేదు. ఎందుకంటే నాకు నమ్మకం లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనే ఉద్దేశం కూడా లేదు. అసలు ఏ ఆఫీసర్ ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కి ఒకసారి వెళ్ళి చూడండి. హిమబిందు పేరు చెప్పండి. హిమబిందు పేరు చెప్తే నేను ఎవరో ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన 9 గంటల తర్వాత కాల్ చేయమంటారు నన్ను. మీరు ఎప్పుడు 9 గంటల తర్వాత పని చేసి స్టార్ట్ చేసినారు అనేది నాకు అర్థం కాదు. బెంగళూరు తెలుసా నీకు? నువ్వు ఎన్ని సంవత్సరాలు బెంగళూరులో ఉన్నావు? ఇవన్నీ మీకు ఏం చెప్పాలి? నేను ఎన్నిసార్లు తిరుగుతాను? నా పని గురించి పట్టించుకోవాలి. మీకు ఎంతమంది బిడ్డలు, నీ వయసు ఎంత, నా వయసుతో మీకు ఏం పని? ఇట్లా ఎంతమంది ఆడబిడ్డలు బలి చేసినారు నాకు తెలియదు. నేను నా ఒక్కదాని కోసం రాలేదు సార్. అంటే ఈరోజు నేను మాట్లాడితే రేపటి రోజు నుంచి ఇంకో ఆడదాంతో ఇట్లా మాట్లాడాలంటే భయపడతాను.
కాకినాడ జిల్లా పిఠాపురంలో గవర్నమెంట్ మద్యం షాప్ నెంబర్ 4666లో చోరీ 42 ఫుల్ బాటిల్స్ 10 బీర్ బాటిల్స్ను కాజేసిన దొంగలు. మద్యం షాపు వెనుక భాగం నుంచి రేకును పైకెత్తి సీసీ కెమెరాను లాగేసిన దుండగులు పిఠాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన సిబ్బంది ఇలాంటి ఇంటి దొంగలుగా భావిస్తున్న పిఠాపురం పట్టణ పోలీసులు. వెనకరా అని వెనకరా మిమ్మల్ని కష్టం వీళ్ళు వెనకాల వేది తాగితే కదా కష్టపడ్డారు కదా బాబు. అటు ఏమైనా సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.